కొంచెం జరగ ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి వెన్యూ వచ్చేసరికి సూరారెడ్డిపాలెం మన ఐవర్సీ పెట్రోల్ బంక్ పక్కన జరుగుతుంది సార్. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు మరియు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలకు 550 నుంచి 70 మార్కులు పైన తెచ్చుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతిభావంతులైన గుర్తించి 570 మార్కులు పైన వచ్చిన వారికి గవర్నమెంట్ స్కూల్ వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో 580 మార్కులు పైన తెచ్చుకున్న వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్లో వారికి కూడా 450 నుంచి పైన తెచ్చుకున్న వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 990 మార్కులు పైన తెచ్చుకున్న వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. మిగతాది మా సార్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు నేను చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు బాబు అగస్టస్ అండి. నేను శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. దాంట్లో నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి చేస్తున్నాం. మొట్టమొదటిగా రూరల్ ప్రాంతంలో కూడా లేవు చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక ప్రెస్ మీట్కి సంబంధించి ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక పెద్ద మెగా ఈవెంట్ జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఉన్నారు 10th క్లాస్ అయితే ఇంటర్మీడియట్ అయింది. అత్యున్నత మార్కులతో పాస్ అయిన విద్యార్థులు కూడా పిల్లలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించారు. మన సూరారెడ్డిపాలెం గారి ఆర్ఆర్ఎస్ అనే లేఅవుట్ వల్ల ఒక పెద్ద మెగా ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది 3వ తారీఖు సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. మన ఈ అవార్డ్స్ సంబంధించి ప్రత్యేకత ఏంటంటే మన నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థంగా ఎన్టీఆర్ అవార్డు అనేది పిల్లలకి ఇచ్చి పిల్లల్ని ముందుకి ప్రోత్సహిస్తూ భవిష్యత్తు కోసం పిల్లల ఆశీర్వదించడం కోసం మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన ప్రీతం నాయకుడు మన నారా లోకేష్ గారిని ఆహ్వానించున్నాము. నారా లోకేష్ గారి తర్వాత కొట్టిపాటి రఘుకుమార్ గారు, కృష్ణ బెనర్జీ, తర్వాత పాల వీరాంజనేయ స్వామి గారు, ఆనవ రామనారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అదేవిధంగా ఆనరబుల్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, టి కృష్ణకుమారి గారు ముగ్గురు కూడా అతిథిగా ఉంటున్నారు. మరి మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఉక్కు నరసింహారెడ్డి గారు అయితే రామచంద్ర జనార్దన్ గారు, తర్వాత బిఎన్ విజయ్ కుమార్ గారు, కందుల నారాయణ రెడ్డి గారు, ఎం అశోక్ రెడ్డి గారు, ఏలూరు సాంబశివరావు గారు, ఎంఎం కొండయ్య గారు, ఇటు నాగేశ్వర గారు, వీళ్ళందరూ కూడా జరిగింది. వీళ్ళందరూ చాలా సంతోషంతో పిల్లల కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చేదానికి సుముఖ వ్యక్తం చేశారు. అతను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా లక్ష్మీ గారిని పిలుస్తున్నాము, అతను బాబు గారిని పిలుస్తున్నాము. స్పెషల్ గెస్టులు మన నందమూరి బాలకృష్ణ గారిని ఈరోజు జరిగింది. మోస్ట్ వీలైతే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ ఈవెంట్కి వస్తున్నాడు. ఆ తర్వాత రామచంద్ర జనార్దన్ గారు, అతను రామచంద్ర సత్య గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అతను ఎస్కే రియాజ్ గారు, తర్వాత కామపల్లి సీతారామయ్య గారు, ముప్పవరపు సుచరిత గారు, ఆ తర్వాత మన ఎవరైతే లిరిక్ రైటర్ ఉన్నారో ఆస్కార్ అవార్డు గారు మన చంద్రబోస్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమం వస్తున్నారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు భాషల్లో అనేక చిత్రం నడిచినటువంటి ప్రియా ఇట్టే గారు స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. ఆ తర్వాత మాధవ మురళీకృష్ణ గారు, కంది రవికుమార్ గారు, ఆ తర్వాత రాజబాబు గారు, హర్షవర్ధన్ రాజు గారు, రావుపాటి శ్రీనివాసరావు గారు వస్తున్నారు. యాంకర్స్గా ఉదయభాను, శ్రీముఖి, సుమా గారు వస్తున్నారు. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సింగింగ్ షోలు ఉంటాయి, ఆ తర్వాత డ్యాన్స్ షోలు ఉంటాయి. ప్రత్యేకంగా పిల్లలకి కొంచెం మోటివేషన్ కార్యక్రమాలు కూడా మన చంద్రబోస్ గారి చివరి వార్త ఇవ్వబడుతుంది. చాలా అద్భుతమైన కార్యక్రమం. 3వ తారీఖు 4 గంటల నుంచి సాయంకాలం 9 గంటల దాకా ఏదైతే సూరారెడ్డి వాళ్ళ ఇక్కడ ఆర్ఆర్ఎస్ అనే లేఅవుట్ ఏదైతే ఉందో పెట్రోల్ బంక్ ఆనుకొని ఉంటుంది, ఆ లేఅవుట్ దగ్గర అంగరంగ వైభవంగా పెద్ద మెగా ఈవెంట్ ప్రకాశంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు మరియు ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ వారు కలిపి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా సో వచ్చి పిల్లలందరూ ఆశీర్వదించి
ఎవరైతే లాస్ట్ ఇయర్లో కాంపిటీషన్ అంటే ఇదంతా ఏంటంటే ఇక్కడ రాకుండా నెక్స్ట్ టీములకి కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరైతే ఆఫర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా యంత్రాల నుంచి మేము స్పాన్సర్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాం కాబట్టి సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మంచి రావాలని కోరుతున్నాం. ఇదే సందర్భంగా యంత్ర వారు నెల్లూరు ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో బిజినెస్ చేస్తూ ఒంగోలు నిర్మించున్నాము. సో 3వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇదే బిల్డింగ్లో ఇప్పుడు ప్రారంభం జరుగుతుంది. ప్రారంభోత్సవం రేపు ఆహ్వానిస్తున్నాము. మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం కోరుకుంటాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా మన సియా డెవలపర్స్ అయిన సురారెడ్డిపాలెంలో ఎన్టీఆర్ అవార్డ్స్ చేయడం జరుగుతుంది 3వ తారీఖు. దాని గురించి ప్రతిభావంతులైన 10th క్లాస్ విద్యార్థులు, ప్రతిభావంతులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకి అవార్డ్స్ ఇవ్వబడుతుంది. అలాగే 10th క్లాస్లో 570 పైన మార్కులు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్టూడెంట్స్ 450 మంది ఉన్నారు. అలాగే 580 పైన వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో 1100 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 450 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎన్టీఆర్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా ఎంతో గర్వకారంగా ఉంది. దీనికి చీఫ్ గెస్టులైన నారా లోకేష్ గారు, మంత్రి విక్రమ్ రెడ్డి గారు, బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే ఎంపీస్ మన ఆన రామనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రావడం జరుగుతుంది. అలాగే సినీ యాక్టర్స్ అయిన సుభాష్ చంద్రబోస్ గారు, ఏఐకే గారు, అలా కొంతమంది ప్రముఖ యాంకర్స్ సుమా గారికి అంతా రావడం జరిగింది. ఈ అవార్డ్స్ ఎలా నిర్వహిస్తున్నారంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో విద్యార్థి చదువుకొని ప్రోత్సహిస్తే రేపు తరానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి 10,000 మందిలో అవార్డు తీసుకుంటే అతను ఎంతో గర్వకారంగా ఫీల్ అయ్యి రేపు తరానికి ఉపయోగపడతాం. నేను చదువుకుంటే 10,000 మందిలో అవార్డు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కుల మతాల భేదాలు లేకుండా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా పనిచేస్తారు. మీ మీడియా మిత్రుల సహకారంతో దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డెవలపర్స్ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈ ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ప్రతిభావంతులైన విద్యార్థులకి అవార్డ్స్ ఇవ్వడానికి మా కంపెనీ సైడ్ నుంచి మేము సపోర్ట్ చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ శ్రేయ అనేది ఒక 10 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్, ఒక 20 రకాల వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి వెంచర్ని స్టార్ట్ చేస్తున్నాం. 3వ తేదీ మా కంపెనీ తాలూకా ఆఫీస్ కూడా 3వ తేదీ చంద్రబోస్ గారి చేతుల్లో ఓపెనింగ్ అవుతుంది. దాన్ని పురస్కరించుకొని అదే రోజు సాయంత్రం 3వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా ఈ అవార్డ్స్ ఎన్టీఆర్ అవార్డ్స్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి సార్ తర్వాత మాట్లాడుతున్నాం.